హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ వచ్చేసింది కదండి. అందరూ పచ్చళ్ళు పెట్టే బిజీలో హడావిడిగా ఉంటారు కదా. నేను ఈరోజు మామిడికాయ ముక్కల పచ్చడి సింపుల్గా ఎలా పెట్టేసుకోవాలో చూపిస్తానండి. అన్నీ ఒకే రోజు కలుపుకొని పచ్చడి పెట్టుకోవచ్చు. మనం ఆయిల్ తక్కువ వేసి మనం పచ్చడి పెట్టుకున్నా కానీ 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఏమీ పాడవదు పచ్చడి. నేను చేసిన పచ్చడి 10 రోజులు అయిందండి నేను చేసేసి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం చేసుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఎంత గుజ్జు వచ్చిందో. నేను ఇందులో వాడిన కారం పొడి కూడా నేను మిల్లుకు పట్టించుకుంటానండి. మిరపకాయలు ఆ కారం పొడిని యూజ్ చేస్తున్నాను, అందుకే అంత కలర్ ఉండదు. ప్యాకెట్ కారం వాడుకునే వాళ్ళకైతే పచ్చడి అనేది ఎర్రగా ఉంటుందండి, ఘాటు తక్కువ ఉంటుంది. ఇలా మరపట్టించుకున్న మిరపకాయలు అయితే మనకి ఘాటు అనేది బాగుంటుందండి కొద్దిగా వేసుకున్నా కానీ. కాకపోతే కలర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. నేను ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేశానో చూపించే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. మామిడికాయల్ని ఇలా ముట్టెలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు అనేవి కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకుంటే మనకి ఊరినప్పుడు చిన్నవైపోకుండా ఉంటాయండి. మరి చిన్న చిన్నవిగా కట్ చేసామంటే పచ్చడి ఊరే కొంది ముక్కలు అనేవి ఇంకా చిన్నవైపోతాయి. ఈ పచ్చడి పెట్టుకునేదానికి పుల్లటి మామిడికాయలు అయితే బాగుంటాయండి. లోపల కూడా మనకి తెల్లగా ఉండాలి కాయ. మాగిన కాయలు అయితే బాగుండవు, బాగా తెల్లగా ఉండేవి పచ్చి కాయలు అయితేనే బాగుంటాయి. పులుపు అనేది ఎంత ఎక్కువ ఉంటే పచ్చడి మనకి అంత బాగుంటుందండి. ఇలా కాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందామండి. ఆవాలు మెంతుల్ని లైట్గా ఫ్రై చేసి చల్లార్చుకొని పొడి చేసేసుకోవాలి. కావాలంటే మీరు మిక్సీ పట్టేసుకోవచ్చండి, నేనైతే రోట్లో దంచుతున్నాను. ఇవి వేయించి దంచేటప్పుడే మంచి సువాసన వస్తుందండి. మనం పచ్చడి పెడుతున్నామని మన బయట వాళ్ళకు కూడా తెలుస్తుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఆవాలు మెంతులు దంచుకున్న తర్వాత వెల్లుల్లిని కూడా వేసి కొద్దిగా ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని కలిపేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ముక్కలు వచ్చి 2 కేజీల ముక్కలండి. దీనికి 1 గ్లాసు కారము 1 గ్లాసు ఉప్పు అయితే సరిపోతుందండి. గ్లాస్ అంటే అర్ధ గ్లాస్ అండి, ఇది అంటే 1/2 కేజీ గ్లాస్ అండి. దీంతో 1 గ్లాసు ఉప్పు 1 గ్లాసు కారము వేస్తున్నాను. కల్లుప్పు కాకుండా సాల్ట్ యూజ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. దీంట్లోనే కొద్దిగా పసుపు, ఇది కొమ్ములాడించిన పసుపు అండి. ఇవి వెల్లుల్లి అండి, ఇలా ఒలిచి వేసేసుకోవాలి. చాలామంది వెల్లుల్లి పొట్టి తీసేసి వేస్తారండి, నేనైతే అలాగే వేసేసుకుంటాను. ఇది వచ్చేసి మనం ఇందాక దంచుకున్నాం కదండి ఆవపిండి, అది కూడా వేసేసుకోవాలి. ఇలా దంచుకుంటే మంచి స్మెల్ వస్తుందండి మనకి. పచ్చడి కూడా చాలా రోజులు బాగుంటుంది. ఇందులోకి వాడిన నూనె కాచి చల్లార్చుకొని వేసుకోవాలి. బాగా చల్లారనివ్వాలండి. కాచిన తర్వాత ఆ నూనెను వేసి మిక్స్ చేసుకోవాలి. చాలామంది పచ్చి నూనెనే యూజ్ చేస్తారండి. కాచి చల్లార్చి వేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం పచ్చి నూనె వాడామనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పుడు నూనె వాసన వస్తుందండి. అలా కాకుండా కాచి చల్లార్చుకొని వేసుకున్నామంటే పచ్చడి చాలా రోజులు మంచి సువాసనతో ఉంటుంది. ఇలా అన్నింటినీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, నూనె అనేది నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. చాలామంది ఊరగాయ పచ్చళ్ళు పెట్టినప్పుడు నూనె అంతా పైకి తేలినట్టు వేస్తారు. నేనైతే ఇంతే నూనె వేస్తానండి, కానీ పచ్చడి సంవత్సరం పాటు పాడవకుండా చాలా బాగుంటుంది. నేనైతే 10 ఇయర్స్ నుంచి పచ్చడి ఇలాగే పెట్టుకుంటానండి, నూనె తక్కువ వేసే. కానీ నాకు ఎప్పుడు కూడా పచ్చడి అనేది పాడవలేదు. మా అమ్మ కూడా పచ్చడి ఇలాగే పెడుతుందండి. నేను మా అమ్మ దగ్గర చూసే నేర్చుకున్నాను. మా అమ్మ కూడా ఆయిల్ తక్కువ వేస్తుంది. మనకి సమ్మర్ వచ్చిందంటే మార్నింగ్ చాలామందికి చద్దన్నం తినే అలవాటు ఉంటుందండి. అలాంటి వాళ్ళకి పచ్చళ్ళు ఎక్కువ కావాల్సి వస్తాయి. ఇలా కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు.
ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత మనం గాజు సీసాల్లో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేస్తున్నానండి. ఒక 3 days ఇలా ఉంచేసి తర్వాత జాడీలోకి మార్చేసుకుంటాను. ఇంకా దీనిపైన ఆయిల్ అనేది ఏమీ వేయనండి, ఇలాగే వదిలేస్తాను. 3 days తర్వాత మనకి పచ్చడి ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తానండి. చూడండి 3 days తర్వాత పచ్చడి ఎలా ఉందో. మనం ఆయిల్ తక్కువ వేసినా కానీ గుజ్జు గుజ్జుగా ఉంది. చూడండి పచ్చడి ఎంత గుజ్జు వచ్చిందో. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you.